రంగారెడ్డి జిల్లా యాచారం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు చింతపట్ల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ నేతలు ఎర్రజెండాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు। ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అల్లంపల్లి నరసింహ, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు పెరుమాన్ లాంజయ్య, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పెండ్యాల బ్రహ్మయ్య, అల్లంపల్లి జంగయ్య, చందునాయక్ హాజరయ్యారు। ఈ ధర్నాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అల్లంపల్లి నరసింహ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామ రెవెన్యూ పరిధిలో గల భూమిలో మొత్తం భూమి 2 ఎకరాల 15 గుంటల భూమి చింతపట్ల గ్రామ పేద ఎస్సీ కులస్తులకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించారు। ఈ స్థలాన్ని తక్షణమే ఎంఆర్ఓ సర్వే పూర్తి చేసి సర్టిఫికెట్లు మంజూరు చేసి లేఅవుట్ చేసి ఇండ్ల స్థలాలను కేటాయించాలి అన్నారు। తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలి సిపిఎం పార్టీ నేతలు డిమాండ్ చేశారు। లేని పక్షంలో ఎర్రజెండాలతో మరో పోరాటం చేస్తామని హెచ్చరించారు। నా పేరు ఆలంపల్లి నరసింహ, సిపిఎం పార్టీ యాచారం మండల కమిటీ కార్యదర్శిని। ఈరోజు ఇక్కడ యాచారం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు చింతపట్ల గ్రామానికి సంబంధించినటువంటి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఇండ్ల స్థలాలు పంచాలని ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది। ఈ ధర్నా కార్యక్రమానికి పార్టీ నాయకులు, అట్లాగే పార్టీ మండల కమిటీ సభ్యులు, చింతపట్ల గ్రామ పార్టీ శాఖ సభ్యులు, కార్యదర్శులు అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది। వారందరికీ ముందుగా అభినందనలు। ముఖ్యంగా గత కొన్నేళ్ల నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చింతపట్ల గ్రామంలో ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ చేసిందో ఆ స్థలంలో అర్హులైన వారందరికీ ఇళ్ల జాగాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు। కానీ ఇటీవలనే ఈ మధ్య కాలంలోనే ఇళ్ల స్థలాలు లేక చాలామంది అర్హులైన వాళ్ళు ఒక ఇంట్లో 3, 4, 5 మంది, 6 మంది, 10 మంది ఉన్న పరిస్థితి కూడా ఉంది। కానీ వాళ్ళందరికీ కూడా ఇళ్ల జాగా లేక పెళ్ళిళ్ళైనా ఏరువడక అదే ఇండ్లలో గోడలు పెట్టుకొని పరదలు కట్టుకొని చాలా సమస్యలతో జీవనం కొనసాగే పరిస్థితి చింతపట్ల గ్రామంలో ఉంది। కాబట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి అర్హులైన వారందరూ కూడా ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ 2 ఎకరాల పైన ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ తక్షణమే ఇండ్ల జాగా లేనటువంటి వాళ్ళందరికీ 120 గజాల జాగా చొప్పున ప్రతి ఒక్కరికి లేనటువంటి వారికి ప్లాట్లు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ముఖ్యంగా గతంలో కూడా మన పార్టీ నాయకులు ఎక్కడైనా చెప్పినట్టు ఇంటి జాగా లేక అశోక్ చనిపోవడం జరిగింది। అశోక్తో పాటు చాలామంది ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ గ్రామంలో। కాబట్టి అర్హులైన వారికి ఎమ్మడే ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చింతపట్ల గ్రామ శాఖ నుండి అయితే ధర్నా కార్యక్రమం చేసినామో దీని మీద ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడు మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది। ఒక వారం రోజుల్లో కలెక్టర్ గారికి నివేదిక రాసి పంపిస్తామని చెప్పడం జరిగింది। తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలి, లేకుంటే సిపిఎం పార్టీ చింతపట్ల గ్రామ ప్రజలందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున అక్కడ గుడిసెలేసే కార్యక్రమం చేస్తాం। అవసరం అనుకుంటే మరొక్కసారి పెద్ద ఎత్తున పార్టీని ఉపయోగించి ఇక్కడ మొత్తం అవసరం అనుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్లో వంటవార్పు కార్యక్రమం కూడా చేయడానికి మేము సిపిఎం పార్టీగా వెనకాడబోయే పరిస్థితి ఉండదు। కాబట్టి ఏది ఏమైనా సరే ప్రభుత్వం గత ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేసిందో అందరికీ అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు, వాళ్ళందరికీ పింఛన్లు, అందరికీ 6 గ్యారెంటీలు అయితే ఇచ్చిందో ఆ 6 గ్యారెంటీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితి ఉంది। కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైతే ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం అమలు చేయాలని సందర్భంగా సిపిఎం పార్టీ యాచారం మండల కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ప్రజల యొక్క ఆగ్రహాన్ని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుంటే ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు। వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల సమస్యలు కనుక చింతపట్ల గ్రామంలో కానీ యాచారం మండలంలో కానీ పరిష్కారం చేయకుంటే పెద్ద ఎత్తున ఎవరైతే ఎన్నికలకు వస్తారో వారందరినీ తిరస్కరించే విధంగా జనంతో సంబంధం ఎవరైతే ఉంటారో సిపిఎం పార్టీ నాయకులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఏదైతే పోరాటం చేస్తున్నారో సిపిఎం పార్టీ నాయకులు గ్రామాలలో వాళ్ళందరినీ ఆదరించి అభిమానించి రాబోయే రోజులలో స్థానిక ఎన్నికల్లో కూడా మీరంతా సిపిఎం పార్టీకి మద్దతుగా ఉండి వారందరినీ గెలిపించడం కోసం మీరు సహకారం చేయడం అవసరం ఉందని ఈ మండలంలో ఉన్నటువంటి సమస్త ప్రజానీకాన్ని కూడా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇంతటితోటి ముగిస్తాను ఫ్రెండ్।